జీఎస్టీలో మనకు టోటల్గా 18 లక్షల కోట్లు ఇవాళ మనం కడతాం. దానిలో కట్టేది 3% మాత్రమే మొత్తం సంపన్న వర్గం కడుతుంది. 3% మాత్రమే. 18 లక్షల జీఎస్టీ, 18 లక్షల కోట్ల జీఎస్టీలో 3% సంపన్న వర్గం కడుతుంది. మిగిలినంత ఎవరు? మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్లుగా పేదవాడు, రిక్షా దొక్కేవాడు, ఆటో నడిపేవాడు, మూటలు మోసేవాడు, ఇటువంటి వాళ్ళు కట్టే డబ్బులే అక్కడ జీఎస్టీ పోగవుతున్నాయి. మళ్ళీ ఆ జీఎస్టీ నుంచి మరలా మనకి వచ్చేసరికి ఎప్పుడన్నా పొరపాటు సబ్సిడీ ఇస్తే కొంతమంది మేధావులు సబ్సిడీలు ఇచ్చి సమాజాన్ని సోమరిపోతులా తయారు చేస్తున్నారు, పేదవాడిని సోమరిపోతున్నారు. కానీ వాడికైతే మాత్రం కార్పొరేట్ సంస్థలకు మాత్రం అన్ని రాయితీలు ఇస్తున్నారు. ఆ విధంగా లక్షల కోట్లు వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నారు. అందుకని నా అభిప్రాయం, అట్లీస్ట్ మనం లెటర్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ తెలంగాణ, నా అభిప్రాయం ఏంటంటే దీన్ని ఎక్కడో చోట చెక్ పెట్టాలి. కనీసం బాగా ఈ కరప్టెడ్ బగ్గర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో దానిపైన వేటాడండి అని ఒక భారతీయుడిలాగా వేటాడితే మంచిది. ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా ఓవర్ నైట్ ఎలా తయారైపోయారో వాళ్ళపైన మన నిఘా సంస్థలు కానీ లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరోస్ కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా ఆ డబ్బులు అనేది కేంద్రీకరణ అవ్వకుండా, పోగుపడకుండా, ఆస్తులు ఆ విధంగా పెదగకుండా ఉంటే నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా ప్రజల కోసం చేస్తే తప్పేం కాదు. అప్పు చేయాలి, మనిషిని వాడికి పని కల్పించాలి. అందుకని చాలామంది ఎకానమిస్ట్ చెప్తారు దాన్ని డైరెక్ట్ పంపింగ్ ఆఫ్ ద మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పూర్ పీపుల్ అని. డైరెక్ట్గా ప్రతి మనిషి చేతుల్లో డబ్బులు పెడితే వాడు తిరిగి మళ్ళీ దాన్ని ఖర్చు చేస్తాడు, దాన్ని మళ్ళీ పని చేస్తాడు, వాడికి ఆదాయం పెరిగిద్ది, ఆదాయం సమాజానికి వస్తుంది. అందువలన ఆ విధంగా మంచి ఆలోచన చేసి మన తెలంగాణలో అసంఘటిత రంగం, ఈ పేద వర్గాలు వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళ బ్రతుకులు ఎలా బాగు చేయాలో ఒక ఆలోచన చేసే విధంగా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయంతో నేను సెలవు తీసుకుంటున్నాను.